అందరూ మోకరించి మనందరిని దీవించడానికి, మన కుటుంబాలను బలపరచడానికి, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి బాధను తొలగించడానికి, ఈ భయంకరమైనటువంటి కరోనా వ్యాధి నుండి మనందరినీ కూడా రక్షించడానికి ఆ గొప్ప దేవుడే, ఆ శక్తి కలిగినటువంటి దేవుడే మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి రాబోతున్నారు. ఆ గొప్ప దేవుని ముందు సాష్టాంగ ప్రణామం చేసే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నీ కుటుంబంలో ఏమి అవసరమో అవసరాన్ని ప్రభువుకు సమర్పించు. నీ కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరు మంచం మీద బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువుకు సమర్పించు. అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆయన వైపే చూస్తూ తండ్రి అని నోరార విశ్వాసముతో పిలిస్తే ఆ గొప్ప దేవుడు పరిగెత్తుకుని మనల్ని కౌగలించుకుని, బిడ్డ నేనున్నాను, నీవు భయపడవద్దు అని మనందరికీ ధైర్యం చెప్పే దేవుడు, మన సకల అవసరాలను తీర్చే దేవుడు, అన్నీ సమకూర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో వారి పేర్లు మనసులో చెప్పుకొని దేవునికి సమర్పించు. ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ సమర్పిద్దాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే చదువుకుంటున్నటువంటి చిన్నారి బిడ్డలను ప్రభువుకు సమర్పిద్దాం. వారు నూతనంగా ప్రారంభించబోయే చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, బంగారు భవిష్యత్తును వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. అనేక విధాలుగా సేవ చేస్తున్న వైద్య బృందాలను, రక్షణ దళాలను, అనేక సేవా సంఘాలను, మన దేశ రాష్ట్ర మంత్రులను అందరిని కూడా ప్రభువుకు సమర్పిద్దాం. మన పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, అనేక విధాలుగా సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అందరినీ కూడా ప్రభు పాదాల చెంత చేర్చి, ప్రభా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఒక్కొక్క బిడ్డ ఈ గంట ముగించడానికి ముందే, ఈ ఆరాధన ముగించడానికి ముందే వీరి జీవితంలో, వీరి హృదయాలలో బంగారు భవిష్యత్తు, గొప్ప కార్యాలు జరుగునుగా కానీ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి తండ్రి, ఈరోజు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా మీ పాదాల చెంత చేరుస్తూ ఉన్నాం. ఈ కరోనా వ్యాధి బాధ నుండి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ పాదాల సన్నిధికి చేరుస్తూ ఉన్నాం. అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ, ప్రభువా వారందరినీ తాకి స్వస్థపరచమని బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ పరమదివ్యం సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి తండ్రి, ఈ ఆరాధనలో పాలు పంచుకుని
నా దేవుడు నా జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఎన్నో కలలు కంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభా, యువతి యువకులను, చదువుకుంటున్నటువంటి బిడ్డలను, చదువు పూర్తయినటువంటి బిడ్డలను, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, ప్రమోషన్ల కోసం, ఒక నూతన బిజినెస్లు ప్రారంభించాలని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, నూతన గృహాలు, నూతన ఆశయాలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఒక్కొక్క బిడ్డ హృదయంలో ఏమేమి ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభా. ఈ ఆరాధనలో పూర్ణ విశ్వాసముతో, పూర్ణ నమ్మకముతో, మీ యందు గొప్ప విశ్వాసముతో ప్రార్థించే వారికి ఈ ఆరాధన ముగించిన వెంటనే శుభకార్యాలు వినబోతున్నారు. గొప్ప శుభవార్తలు వాళ్ళ ఇంటిలో వినబోతూ ఉన్నారు. గొప్ప కార్యాలు వారి గృహాల్లో జరగబోతూ ఉన్నాయి. పోయినసారి ఆరాధనలో ఇలాంటి గొప్ప విశ్వాసముతో ఒక స్త్రీ యుఎస్ఏలో ఉన్నటువంటి తన బిడ్డకు ఒక మంచి ఉద్యోగం కావాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా, దేవుడు ఆరాధన ముగించిన వెంటనే ఒక ఫోన్ కాల్ ఆ బిడ్డకు వచ్చింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా నా బిడ్డకు దేవుడు బంగారు ఉద్యోగాన్ని దయచేశాడు అని, ప్రభా అది నీ గొప్పతనమే, నీ మహిమే అని సంతోషంగా ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించుకుంటూ దేవునికి సాక్ష్యం ఇస్తుంది. అలాంటి గొప్ప కార్యాలు ఈరోజు మీ కుటుంబంలో జరగబోతున్నాయి. అలాంటి గొప్ప శుభ సమాచారాలు మీ ఇంటిలో రాబోతూ ఉన్నాయి. విశ్వాసముతో ఈ బిడ్డలందరినీ దేవునికి సమర్పించి ఆరాధిద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అది విశ్వప్రసాద దేవుని వైపే మన చూపును, మన మనస్సును కేంద్రీకరించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా ఈ దివ్య సప్రసాద రూపములో ఈ ఆరాధనలో మా జీవితంలోనికి, మా కుటుంబంలోనికి ఎత్తించిన ప్రభువా మీకే స్తోత్రం. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా చేయి వడివనని, వారికి ఎన్ని సమస్యలు ఆటంకాలు వచ్చినా కాపాడుకుంటారని వాగ్దానం చేసిన ప్రభువా మీకు స్తోత్రం. మా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆరాధించే బిడ్డలకు సమకూర్చే దేవా మీకు స్తోత్రమయ్యా. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని భయంకరమైనటువంటి ఆటంకాలు మా చుట్టూ ఉన్నా కూడా నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే వారిని నీతిమంతులుగా చేస్తున్నా. నీతిమంతుల ప్రార్థనను ఎల్లప్పుడూ కూడా నీవు ఆలకిస్తూ ఉన్నా. నీకు మొదటి స్థానం ఇచ్చే వారికి నీవు మొదటి స్థానం ఇస్తూ ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా ఆ బిడ్డలు నీవే కాపాడుకుంటూ ఉన్నా. ప్రభా, ఈరోజు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు గమనించినట్లయితే నీతిమంతుడైన అబ్రహామును నీవు పిలుస్తూ ఉన్నా. ఆ నీతిమంతుడైన అబ్రహాముకు ఒక బంగారు ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే సకల మానవాళులకు అందరికంటే నీ యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. నీ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి అబ్రహాం. అలాంటి వ్యక్తిని వృద్ధాప్యాయములో
ఆయనకు ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేయటం కోసం గొడ్రాలుగా ఉన్నటువంటి అబ్రహాము సారా జీవితంలో ఒక మంచి బంగారు బిడ్డని ఇచ్చి మునిపెన్నడూ చరిత్రలో ఎవరికి లేనంతగా ఐశ్వర్యవంతుడిగా మార్చడానికి, భాగ్యవంతుడిగా మార్చడానికి నీతిమంతుడైన అబ్రహామును నీవు పిలుస్తున్నా. అబ్రహాము తన చుట్టుపట్టాలను అందరినీ కూడా వదిలిపెట్టి దేవుని మాటను చెవదాటకుండా వెళుతున్నాడు. అలా దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాడు కాబట్టే వృద్ధాప్యాయములో అబ్రహాముకు ఒక మంచి బంగారు బిడ్డను, ఇసాకు అనే బిడ్డను ఇస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చేంత వరకు మనకి ఎలాంటి సమస్యలు, ఆటంకాలు మన జీవితంలోనూ మన కుటుంబంలో ప్రవేశించవు. ఎప్పుడైతే ఆ మొదటి స్థానాన్ని ఈ లోకం మీదను, ఈ లోకపు వ్యక్తుల మీదను, ఈ లోక ఆస్తుల ఐశ్వర్యాల మీదను మనం కేంద్రీకరించినప్పుడు కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం అబ్రహాము జీవితంలో చూస్తూ ఉన్నాం. సంతానము లేనంత వరకు ప్రతి క్షణము తను చేసే ప్రతి పని ముందు, ఆలోచన ముందు దేవునికే మొదటి స్థానం ఇచ్చినటువంటి అబ్రహాము ఎప్పుడైతే లేక బిడ్డను పొందుకున్నాడో ఆ చూపును దేవుని వైపు నుండి తన ముద్దుల కుమారుడైన ఇస్సాకు వైపు కేంద్రీకరించటం, దేవునితో గడపవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని తన కుమారుని మీదకి ఇవ్వటం చూసినప్పుడు దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. నిజంగా ఈరోజు ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆస్తుల ఐశ్వర్యాలను చూసి, బిడ్డలను చూసి ఆయన మురిచిపోతాడా, లేక అవన్నీ కలగజేసినటువంటి నాకు ఇంకా మొదటి స్థానం ఇస్తాడా అని చెప్పి అబ్రహామును పరీక్షిస్తున్నాడు దేవుడు. ఒకరోజు మళ్ళీ కనిపించి, అబ్రహాం, లేక పుట్టినటువంటి నీ బిడ్డను నాకు దహన బలిగా ఇవ్వు అని చెప్పగానే అబ్రహాము మనస్సు బాధపడింది. లేక పుట్టాడే, ఈయన ద్వారా నా సంతతిని ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటేను, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటేను అధికంగా విస్తరింప చేస్తానని పలికిన దేవుడు ఈరోజు అదే బిడ్డను దహన బలి కోరుతున్నాడని కొంచెం బాధపడినా కూడా నారు పోసిన దేవుడు నీరు పోయడా అని విశ్వాసముతో ఈ బిడ్డను సమకూర్చినటువంటి దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అన్న విశ్వాసముతో ఒక్కసారి ఉలుక్కపడి తన బాధ్యతను, తన విశ్వాసాన్ని మరొకసారి నూతనీకరించుకుని దేవుడు చెప్పిన మాట వింటున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారమే నిప్పెను, కట్టెలను తీసుకుని అక్కడున్నటువంటి ఎత్తైన కొండ మీదకు తన కుమారుని తీసుకుని వెళుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు నడుస్తున్నటువంటి కుమారుడు, తండ్రి ఎక్కడికి వెళ్ళినా పరుగులు తీసుకుంటూ వస్తున్నటువంటి కుమారుడు సగం దూరం వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, నాన్న, మనం దహన బలి ఇవ్వటానికి వెళుతున్నాం కదా, దహన బలి ఇవ్వటానికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఎక్కడా అని తన చిన్న కుమారుడు తండ్రిని ప్రశ్నించగానే ఒక్కసారిగా తండ్రి కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. తన కుమారుడి అడిగే ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలి అని ఒక్కసారి తన నోరు మోగపోయింది. ఆ దహన బలి ఇవ్వబోతున్నటువంటి గొర్రెపిల్ల నీవే అని చెబితే చిన్నపిల్ల, ఆ చిన్నారి బిడ్డ ఎంత బాధపడతాడో ఊహించుకుని తన దుఃఖాన్ని తనలోనే తాను దిగమింగుకొని ఒక మాట పలుకుతున్నాడు, నాన్నా, శూన్యము నుండి మనల్ని ఈ స్థాయికి చేర్చినటువంటి దేవుడు, మనకున్నటువంటి స్థలము నుండి అడ్రస్ లేనటువంటి స్థలానికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు, ఇన్ని సకల వైభోగాలతో ఆశీర్వదించినటువంటి దేవుడు తప్పకుండా గొర్రెపిల్లను సమకూరుస్తాడు నాన్న, మనం వెళదాము నడు అని తన బిడ్డను తీసుకుని వెళుతున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సమకూరుస్తాడు అన్న గొప్ప విశ్వాసముతో ఆయన ముందుకు వెళుతున్నాడు.
నీతిమంతుల ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు అన్నది యథార్థం. నీతిమంతులను ఎప్పుడు కన్నీరు పెట్టనివ్వడు అన్నది సత్యం. నీతిమంతులు ఏది అడిగినా కూడా తప్పకుండా దయచేస్తారు అన్నది యథార్థం. అందుకనే తన మాటను తూచా తప్పకుండా లేక పుట్టినటువంటి బిడ్డను తన కోసం బలి ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయలేనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. పీఠాన్ని ఏర్పాటు చేసి తన లేక పుట్టినటువంటి బిడ్డను దహన బలిగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో, కత్తిని తీసుకుని నరకడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగానే దేవదూతలు వచ్చి ఆ కత్తిని తీసుకుని వెళ్ళిపోయాయి. తన బిడ్డను మళ్ళీ కాపాడాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా దేవుడు ఆయన మీద ఆధారపడుతూ, ఆయన యందు విశ్వాసముతో జీవిస్తూ, ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నంత వరకు దేవుడు ఎప్పుడు మనకి మొదటి స్థానం ఇస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి ఇంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తున్నప్పటికీ మనం ఒక్కొక్కసారి పక్కతో పడుతూ ఉంటాం. ఇహలోకమైనటువంటి తాత్కాలికంగా వచ్చినటువంటి ఆస్తుల ఐశ్వర్యాలను చూసి వాటి మీదే మన మనస్సును, మన యొక్క జీవితాన్ని కేంద్రీకరిస్తాం. అలాంటి సమయాలలో దేవుడు అప్పుడప్పుడు చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలను కూడా అర్థం చేసుకుని, ఆ పరీక్షలను కూడా మనం నెగ్గినప్పుడు తప్పకుండా ఆఖరి స్థాయి వరకు విజయముతోనే మనందరిని దీవించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమకూర్చే దేవుడు మనకున్నాడు. We have God, the God of provider, the God who provides us, the God who never fails to give us. ఎప్పుడు కూడా తన మాటను తప్పే దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడు కూడా మనకి ఇవ్వటంలో, సహాయం చేయటంలో వెనకంజ వేసే దేవుడు కాదు మన దేవుడు. యెషయా 59:1 మనం చూస్తూ ఉన్నాం, నీకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు కాదు నీ దేవుడు. మిమ్ము దేవించలేనటువంటి కురస చేయి గలవాడు కాదు నీ దేవుడు. నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించలేనటువంటి చెవిటివాడు కాదు నీ దేవుడు. అడిగిన ప్రతి దానిని తప్పకుండా దయచేసే దేవుడు మనకున్నాడా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రేపు ఏం జరుగుతుందో, రేపు జీవితం ఎలా ఉంటుందో చాలా మంది భయంతో, ఆందోళనతో జీవిస్తున్నారు. లేక వచ్చినటువంటి ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా అని, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనతో జీవిస్తున్నారు. బయటికి వెళితే ఏం జరుగుతుందో అని, ఎన్ని రోజుల వరకు నేను జీవిస్తాను అని ఆందోళనతో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు మన దేవుడు. ఎల్లప్పుడూ తన బిడ్డలను కాసుకుని కాపాడుతున్నటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 13వ అధ్యాయము 21-22 మనం చూస్తూ ఉన్నాం. 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించాలి అని దేవుడు ఫరో రాజు నాయకత్వం నుండి విడిపిస్తూ ఉన్నాడు. అయితే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో దేవుడు తను ఎన్నుకున్నటువంటి, ప్రేమించుకున్నటువంటి, ఒక ప్రణాళిక ప్రకారం నడిపించుకోవాలనుకున్నటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి వారి జీవితంలో దేవుడు ఎలా కాపాడాడో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు చెట్ల గుండా, అరణ్యాల గుండా, అడవుల గుండా, ఎడారుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో అలసిపోతూ ఉన్నారు. ఎక్కువ దూరం నడవలేకపోతూ ఉన్నారు. అది చూసినటువంటి దేవుడు బాధపడుతున్నాడు. తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు మన దేవుడు. తన బిడ్డల యొక్క ఏడ్పులను, తన బిడ్డల యొక్క కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేంత వరకు మన కోసం
యుద్ధం చేసేవాడే మన దేవుడు. ద గాడ్ హూ ప్రొవైడ్స్ అస్. అలాంటి దేవుడు మండు టెండటల్లో నడుస్తూ ఉంటే, అరణ్యాల గుండా ఎడారి గుండా నడుస్తూ ఉంటే, తమ బిడ్డలు ఎండ దెబ్బ తగిలి ఎక్కడ పడిపోతారో అని ఆ గొప్ప దేవుడే పగలు మేఘస్తంభంగా మారిపోతున్నాడు. మరి రాత్రి కూడా ప్రయాణం చేయాలి. చెట్లు, పుట్టలు, చేమలు, విష సర్పాల ముందు, విష జంతువుల ముందు ప్రయాణం చేస్తున్నటువంటి తన బిడ్డలను చూసి మళ్ళీ బాధపడుతున్నాడు. రాత్రి వేళ ఈ నా బిడ్డలకు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని నేటి రోజులాగా కరెంటు కానీ లైట్లు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, కాగడాల్లో ఆయిల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా బిడ్డలను చీకటిలో నడిపించడం నాకు ఇష్టం ఉండదు. చీకటిలో జీవించే వారిని వెలుగుకు నడిపించేంత వరకు నా మనసు కుదుట పడదని ఆ గొప్ప దేవుడు రాత్రి వేళ అగ్ని స్తంభంలాగా మారిపోయాడంట. వెలుగు స్తంభంలాగా మారిపోయాడంట. ఆ వెలుగులో ఆ 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఇలా కొంత దూరం వెళుతూ ఉండగా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. నిర్గమకాండము 16వ అధ్యాయం 13 నుంచి 14లో మనం చూస్తూ ఉన్నాం. మోషేను తిట్టుకుంటూ, దూషిస్తూ, యావేని దూషిస్తూ అనేక విధాలుగా పాపం మీద పాపం మూటగట్టుకుంటున్నటువంటి సందర్భంలో, నిరాశతో జీవిస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రజల నాయకుడైనటువంటి మోషే మళ్ళీ మోకరించి దేవునికి ఫిర్యాదు చేస్తాడు. మోషే, నీతిమంతుడైనటువంటి మోషే ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు మళ్ళీ ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాడు. ఆకాశములో నుండి పూరేడు పక్షులను పంపించి వారి గుడారాల చెంత ఉంచుతూ ఉన్నాడు. The God who provides us will never leave us alone. సమకూర్చే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడని మళ్ళొకసారి నిరూపించుకుంటూ ఉన్నాడు. ఇంత గొప్పగా కాచి కాపాడినటువంటి దేవుడు మన చిన్న సమస్య నుండి విడుదల చేయలేడా? చిన్న రోగము నుండి విడుదల చేయలేడా? అదే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాహముతో అలమటిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మోషే ఒక కర్రను తీసుకుని రాయిని కొడుతున్నాడు. ఆ రాతి ద్వారా జీవజలాన్ని రప్పిస్తూ ఉన్నాడు. సమకూర్చే దేవుడు తన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఉన్నాడు. ప్రారంభం నుండి ముగింపు వరకు అంచెలంచెలుగా ఆ బిడ్డలను కాపాడుకుంటూనే ఉన్నాడు. సహోదరి సహోదరులారా, భార్య భర్తలు వివాహములో వాగ్దానం చేస్తున్నారు. కష్టంలోను, సుఖంలోను, సౌఖ్యంలోను, వ్యాధిలోను నేను నీకు ఎలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కానీ ఈరోజు భార్య భర్తను వదిలిపెట్టేయటం, భర్త భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవటం, బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే, నా భర్త ఎప్పుడు తాగి వస్తున్నాడు, ఎప్పుడు రోగానికి గురి అవుతున్నాడు, ఆయనకి సేవ చేయలేక వెళ్ళిపోతున్నాను అని. ఎప్పుడు నా భర్త కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఈయన భరించలేక వెళ్ళిపోతున్నానని ఇలాగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, తల్లి నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయినా, ఇవి చేసుకున్నటువంటి భార్య భర్తలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాను ప్రియ సహోదరి సహోదరుల. ఇర్మియా 29:11 వచన ప్రకారం నేను మీకు ఒక బంగారు ప్రణాళికను ఏర్పాటు చేశాను. ఆ ప్రణాళిక మీ క్షేమం కోసమే అని. ఆ ప్రణాళిక మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికే నేను ఏర్పాటు చేశానని. మీకు బంగారు భవిష్యత్తు లభించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనని ఆ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందున్నటువంటి దేవుడు సజీవ దేవుడు. ఎన్ని బాధలు, సమస్యలు, ఆటంకాలు వచ్చినా బెదిరిపోయి పారిపోవాల్సిన అవసరమే లేదు. ఆ గొప్ప దేవుని వైపు మనం చూస్తూ, ఆ గొప్ప దేవుని పాదాలను పట్టుకుని మనం
అడుగుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు సమకూరుస్తాడు. ఊహించని విధముగా సమకూరుస్తాడు, ఉన్నత విధంగా సమకూరుస్తాడు. ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి తండోపతండాలుగా ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు వాక్యాన్ని విన్న తరువాత 5,000 మందికి ఊహించని విధంగా దేవుడు ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మనల్ని వదిలిపెట్టినా ఆ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టాడు. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించబోయే ముందు, నన్ను వదిలిపెట్టనని, నన్ను సదా దీవిస్తాను, కరుణిస్తాను, కాపాడుతానని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నేను నిన్ను మరిచిపోయినా వదిలిపెట్టినా నీవు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా సదా నన్ను దీవిస్తున్నందుకు స్తోత్రం ప్రభా అని ఆ గొప్ప దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ, ఈరోజు మన జీవితంలో చేయబోతున్నటువంటి మేలులకు అద్భుతాలుగాను ఆయన స్తుతిస్తూ ధన్యవాదాలు తెలియచేస్తూ, ప్రభా తల్లిలా నన్ను కాపాడే దేవా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన నన్ను నిరంతరము కాచి కాపాడే దేవా, నీకు స్తోత్రమయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా ప్రభా, నాలో ఉన్నటువంటి వ్యాధి బాధలు సమస్యలన్నీ కూడా తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. యేసయ్యా, 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 ఈ లోకములో ఎవరు నన్ను కాదన్నా, ఎవరు నన్ను వదిలిపెట్టినా, ఎవరు నన్ను అవమానపరిచినా, ఎవరు నన్ను అవసరంలో ఉపయోగించుకుని మాకు తెలియదని మమ్మల్ని తోలునాడినా, అనుక్షణం నీవు కాపాడుకుంటున్నా, అనుక్షణం నీవు నన్ను భద్రపరుచుకుంటూ ఉన్నా ప్రభా. మేము చాలాసార్లు మేము కాదని, మేము ఆరాధించలేక, మీ సన్నిధికి వెళ్ళలేక అనేక సార్లు ప్రభా మీ నుండి దూరంగా వెళ్ళిపోయాను. మేము నిన్ను కాదన్నా మీరు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా సదా దీవిస్తూనే ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మీరు మమ్మ కాదనుకుంటే ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేం ప్రభా. మీరు మమ్మ కాదనుకున్నటువంటి క్షణమే మా జీవితానికి అర్థమే ఉండదు తండ్రి. ఓ కరుణామయుడా, జాలి కలిగిన తండ్రి, తండ్రిలా తల్లిలా లాలించే దేవా, నీకు స్తోత్రం ప్రభా. మరొకసారి మీ ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరిని కూడా దీవించండి ప్రభా. ప్రతి కుటుంబం మీ నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ మీ నామములో దీవించబడును గాక. కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక. అనేక ఆటంకాలతో బాధపడుతున్న వారికి విడుదల కలుగును గాక. యవ్వనస్తులకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఉద్యోగము లభించును గాక. మంచి చదువు జ్ఞానము వచ్చును గాక. వివాహాలు జరుగును గాక. వివాహమైన బిడ్డలకు సంతాన వరము లభించును గాక. వృద్ధులుగా ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము లభించును గాక. ప్రతి కుటుంబము మీకు ఇష్టమైన కుటుంబంగా మారిపోవును గాక. ఏ కొరత లేకుండా సమృద్ధిగా దీవించబడును గాక. ఏ దుష్టుడు ప్రవేశించకుండా మీ ఆత్మ మాత్రమే వారిని పరిపాలించును గాక. ప్రభా, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక విధాలుగా ప్రార్థనా సహాయాలు కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిస్తున్నటువంటి ఈ సమయంలో, ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ప్రార్థన చేయమని కోరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిస్తూ, ప్రభా, ఈ బిడ్డల యొక్క తలంపులను నెరవేర్చమని, వారికి ఏ కొదవ లేకుండా సమృద్ధిగా ఈ బిడ్డలు ఆశీర్వదించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని, అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా అదివిస ప్రసాదములో ఉన్నటువంటి దేవునికి సమర్పించి, మరియ తల్లి ద్వారా ఈ బిడ్డల కోసం, మనందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుని ప్రసాదము చేత ఆనంద మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.